గురజాలపట్నంలో భవిత దివ్యాంగుల పాఠశాల ఆవరణలో వికలాంగులకు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉపకరణ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వెల్దుర్తి, మాచర్ల, రెంటచింతల, దుర్గి, కారంపూడి, మాచవరం, దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల మండలాలకు చెందినటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి దివ్యాంగులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా సమగ్ర శిక్ష డాక్టర్స్ పాల్గొని వికలాంగులకు వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సెల్వరాజ్ మాట్లాడుతూ వికలాంగులకు త్వరలోనే ఉచితంగా ఉపకరణాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మాధురి, కరుణాకర్, భవిత స్కూల్ సిబ్బంది విజయలక్ష్మి, ఝాన్సీ, శ్రీనివాసరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురజాల బాయ్స్ హై స్కూల్లో సమగ్ర శిక్ష ఐఈడి డిపార్ట్మెంట్ తరఫున హై స్కూల్లో మరి ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన విద్యార్థులకు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో విద్యార్థులను డాక్టర్లు పరీక్షించి వారికి అవసరమైనటువంటి అప్లయన్సెస్, నీడ్స్ అంటే పరికరాలను వాళ్ళకి అందజేయడం కోసం ఈరోజు ఏర్పాటు జరిగిందండి. దీనికి సంబంధించి మరి నూజన్, వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, అలాగే గురజాల, రెంటచింతల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం తదితర మండలాల నుంచి తల్లిదండ్రులు వారి యొక్క ప్రత్యేక అవసరాలను పిల్లల్ని తీసుకురావటం, మరి ఇక్కడ ఏర్పాటు చేయటువంటి మరి క్యాంపులో డాక్టర్లు వారిని పరీక్షించి వారికి ఉపకరణాలు అందజేయడం కోసం మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనిని తల్లిదండ్రులు అలాగే ఈ 9 మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విద్యార్థులు ఉపయోగించుకొని ఈ యొక్క క్యాంపుని ద్వారా మరి ఉపయోగకరంగా ఉండేటట్టు చూసుకుంటారని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. నేను అలాగే ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ కె శ్రీనివాసరావు గారు, అలాగే మరి ఏపీసీ గారు ఇందాకే వచ్చి సందర్శించి క్యాంపుని కూడా మరి సందర్శించి వారు కూడా సూచనలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. వారితో పాటు మా భవితకు సంబంధించిన ఫిజియోథెరపీ డాక్టర్లు, ఐఈడి టీచర్లు, ఆయాలందరూ కూడా వచ్చిన తల్లిదండ్రులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా